నా శాఖలో కడియం పెత్తనం ఏందంటూ అయిపోయా మళ్ళా పంచాది షురు. ఈ అక్క బీసీ మంత్రికి ఉన్నది కానీ గడికో పంచాయతీ ఉన్నది ఈమెకు పాపం. ఒకసారి పొంగులేటితోని, ఒకసారి సీతక్కతోని, ఒకసారి ఇప్పుడు కడియం శ్రీ గారితోని, గడికొక్కలతోని. ఏందో ఈ పంచాయతీ. మంత్రికి తెలియకుండా సమీక్ష చేసినందుకు ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ లేఖ. తన శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీ గారి పెత్తనం ఏందంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో సమీక్ష చేయడం తన నిర్లక్ష్యానికి గురి చేసి అవమానించడమేనంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనా పరిధిలో మంత్రి స్థాయిలో నిర్వహించాల్సిన సమీక్షను ఎమ్మెల్యే నిర్వహించడం మంత్రిగా తనకు తీరని అవమానమని, ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి తను కోరుకుంటున్నట్టుగా ఈ వార్త. అయితే ఇక్కడ చూడండి, ఇంకా మీరు అన్ని పత్రికలలో ఉన్నది అది. ఇగో కొండా అక్కకు పొగబెడుతున్నారా అని చెప్పి నిన్న యాదగిరిగుట్ట బోర్డు నేడు కడియం సమీక్ష, బీసీ మంత్రిని ఇబ్బంది పెడుతున్నారని అనుచరుల ఆవేదన. మీరు ఎలానే తీసుకోరు, ఇలానే ఉంటుంది. కడియం పైన చర్యలు తీసుకోమని డైరెక్ట్గా సీఎంకు ఫిర్యాదు చేశారు. తీసుకుంటారా? అసలు తమరిని పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం జరుగుతుంటే ఇంకా తమరికి ఆ అవకాశం ఉంటుందా? తమరు రాసినటువంటి లేఖకి రేవంత్ రెడ్డి స్పందించి కడియం పైన చర్యలు తీసుకుంటారా? పార్టీ పరంగా అవుతుందా? ఒకసారి చూద్దాం. ఇక ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారా? ఆమె శాఖలో ఇతరుల జోక్యం, కీలక విషయాలపై సమాచారం ఇవ్వకపోవడం చూస్తుంటే ఆమెకు పదవీ గండ ముందే సంకేతాలు ఇస్తున్నారా? స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగే విధంగా చేస్తున్నారా? పొమ్మన లేక పొగబెట్టుడు అంటారు దీన్ని. ఎట్లాగూ పోవాలి కాబట్టి పొగబెట్టుడు. ఎలకలను కదా పొగబెట్టినట్టు కలుగులకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే వాటిక వెళ్ళిపోవాలంటే పొగబెడతారు చూడు. ఇట్లా కూడా ఇంకా మనం ఎందుకు బీసీ మంత్రిని తొలగించడం అన్న పేరు, నాకెందుకు అది అంటాలి, నేనెందుకు ఆ పేరు తెచ్చుకోవాలి? అరే ఇగో చూడుర్రి, బీసీ మంత్రిని పక్కన పెట్టిండ్రు, ఒక బీసీ మహిళా మంత్రిని పక్కన పెట్టిండ్రు రేవంత్ రెడ్డికి ఎందుకు అపవాదు? ఆమె రాజీనామా చేసిపోతే లేవే. అట్లా పోవాలంటే ఏం చేయాలి? ఇగో ఇట్లా పొమ్మన లేక పొగబెట్టాలి. పక్కకెళ్ళి, వెనకకెళ్ళి, ముందరకెళ్ళి, అట్లకెళ్ళి, ఇట్లకెళ్ళి అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకురావాలి. ఇగో చూడండి, ఆమెకు పదవి గంట ముందే సంకేతాలు ఇస్తున్నారా? స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగే విధంగా చేస్తున్నారనే ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇబ్బంది గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె అనుచరులు భావిస్తున్నారు. మేడారం జాతర టైంలో ఆమెకు మంత్రి పొంగులేటి మధ్య వివాదం ఏర్పడింది. ఇవన్నీ కూడా పంపకాల తేడాలే. ఇవన్నీ ఇలా వేరే ఏం లేదు. కాంట్రాక్టులు, పైసలు, పంపకాలే. అవి కాకుండా ఉంటే వీళ్ళకి ఏ ఈగోలు ఉండవు. ఏమున్నా నా శాఖలో నీ పెత్తనమైంది, నీ శాఖలో నా పెత్తనమైంది అన్నట్టు ఇక వీటిలోనే ఉంటుంది. అవతల శాఖలో వీళ్ళ ప్రమేయం ఉండాలి, మన శాఖలో ఇంకోళ్ళ ప్రమేయం ఉంటే మళ్ళీ నొస్తుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంటుంది. అందుకే ఇక్కడ ముచ్చట ఏంటంటే వీళ్ళ మధ్య కాంట్రాక్టులు, పైసలు, ఉద్యోగాలు, ఎవరెవరికి పంపకాల్లో వచ్చిన వాటాల తేడా అని తప్ప ఇంకోటి ఏమి ఉండదు. లేదు మీరు చూడండి, మేడారం జాతర టైంలో ఆమెకు మంత్రి పొంగులేటి మధ్య వివాదం ఏర్పడ్డది. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు నియామకం సమయంలో కనీసం సమాచారం ఇవ్వలేదని ఎప్పుడన్నా ఇన్నమా అన్నాయి? అసలు గత 10 ఏళ్ళలో సరే ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటే ఎవడేం చేయలేడు. ఎడిగాడిది కొడుకు ఎవడేం చెప్పలేడు. ఇక ఇది ప్రజాస్వామ్యం బరాబరే ఉన్నది, అడిగేటోళ్ళు అట్లా ఉండాలి, అటు రాజగోపాల్ రెడ్డి, ఇటు కొండా సురేఖ మాకు తెలియకుంటే ఎట్లేసిరని చెప్పి మాట్లాడాలి. అట్లా మాట్లాడితేనే ప్రజాస్వామ్యం అంటే మేమేం చేయలేం. కానీ అంతకంటే ముందు ఎప్పుడైనా విన్నామా? సరే అది నియంతృత్వం కాబట్టి వినలేదు. అందుకోసానికే ఆనాడు కేసీఆర్ ఏది చెప్తే జరిగింది, ఎట్లా చెప్తే అట్లా విన్నారు అంటే అది క్రమశిక్షణ అని కూడా అనుకోవాలి కదా. మరి దాన్ని క్రమశిక్షణ అని పిలుచుకోవచ్చు కదా, తప్పేముంది. అది వదిలేసి ఇలా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్లకు పైగా ఆ శాఖ మంత్రికి తెలియకుండా కూడా మనకున్నది ఏందయ్యా? ఇప్పుడు మనకు ఉన్నటువంటి పెద్ద గుడులల్లో, పెద్ద సంస్థలలో ఉన్నదే మనకు ఒకటి యాదాద్రి వైటీడీ గుట్ట ట్రస్ట్ బోర్డు. ఆ గుడికి కూడా ఉన్నది ఒకటి. మనకు ఉన్నటువంటిది అన్నిటికంటే ఇక అదే గొప్పగా మనం నిర్మించుకున్నాం, పైగా డెవలప్ చేసుకున్నాం. కాబట్టి అక్కడ జరిగేటువంటి నియామకాలకు కూడా ఆ శాఖ మంత్రికి తెలియకుండా చేసిరంటే ఇంకా అసలు ఏ మెడిసిన్ చెప్పురు? ఇక ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది చెప్పండి. ఇవ్వలేని తమ అనుచరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా తనకు సమాచారం ఇవ్వకుండానే ఓఎస్డీని తొలగించారని, ఆయన అరెస్ట్ చేయడానికి అతను ఇంటికి వచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. ఇలా అనేక విషయాల్లో తనను మానసిక వేదన గురి చేస్తున్నారని కొండా సురేఖ తన అనుచరులతో వాపోతున్నట్టు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో కొండా సురేఖ వైఎస్ రాజశేఖర రెడ్డి నమ్మదగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్లోకి వెళ్ళడం, ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్లోకి రావడం జరిగిపోయాయి. 23 డిసెంబర్ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. బీసీ మహిళా మంత్రిగా ఆమె గుర్తింపు పొందారు. అయితే మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ప్రచారం జరిగినప్పుడల్లా ఆమె మంత్రి పదవి పోతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ఆ అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కడియం శ్రీహరి వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే సీఎంకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసింది. ఏమని? ఇగో
మంత్రిగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించడంపై కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. అసలు నాకు అర్థం కాలే, దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరికి ఏం పనయా? ఎమ్మెల్యేనా లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నావా? లేకపోతే చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి ఉన్నాడు, మా టీడీపీ ఆయన ఉన్నాడు, ఏం కాదు నేను ఏం చేసినా చెల్తుంది అని ఉన్నా, లేకపోతే ఆయనే చెప్పిండా, రేవంత్ రెడ్డి చెప్పిండా ఏం కాదు సురేఖ అక్కని ఇంటికి పంపిద్దాం, ఆ పదవేదో నీకు ఇప్పిద్దాం, నువ్వు నడిపి కథ అని చెప్పామని చెప్పిండు. అట్లనే చెప్పురు కదా, ఎందుకు ఆగం చేస్తారు ఆమెని? మహిళా మంత్రి, ఒక బీసీ మంత్రి, ఆమెను ఎందుకు అంత టెన్షన్ పెడతారు? మరి కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలన విధానాలు తన అధికారిక పరిధిని బేఖాతరు చేశారని లేఖలో పేర్కొన్నారు. అధికారులకు గడువులు విధించడం, సమీక్షించడం పరిపాలనా పరంగా అభ్యంతరకరమని స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. శాఖ మంత్రిని పక్కన పెట్టి అధికారిక సమీక్ష నిర్వహించడం జగ్గారెడ్డి గట్ల చేస్తాడు సెక్రటేరియట్లో కూర్చొని. ఆయన ఏదో అనుకుంటాడు, ఆయన అధికారులతో సమీక్ష చేస్తాడు, మాజీ ఎమ్మెల్యే ఆయన సెక్రటరీలో కూర్చొని చేస్తాడు. ఈ ఎమ్మెల్యేనేమో ఇక బిడ్డ ఎంపీ అని చెప్పి కూర్చొని డైరెక్ట్గా ఆ శాఖ అధికారులు చెప్పడానికి శరం లేకుండా వినటానికి నిజత ఉండాలి కదా, సిగ్గు ఉండాలి కదా. శాఖ మంత్రికి వాళ్ళు రిపోర్టింగ్, లేకపోతే ఆ ఎమ్మెల్యేకా రిపోర్టింగ్, వాళ్ళకన్నా సోయి ఉండాలి కదా, ఆ అధికారుల కన్నా అనరాదా ఇప్పుడు? మరి అధికారులకు అరే సార్ మీరు చేస్తారని సార్ సమీక్ష, కొండా సురేఖ గారు కదా చేయాల్సింది అని ఒక్కడనే అనకపోయినా అన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రికి చెప్పాడు, మరి ఎవరికి ఎరక, లోగుట్టు పెరుమాలకి ఎరక అంటారు కదా, అట్లేమన్నా ఉన్నదేమో లోపల. అంతేకాకుండా అధికార యంత్రాంగంలో అయోమయ పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి సంబంధిత అంశాలపై వివరణ కోరడంతో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తన ఫిర్యాదులు కోరారు అంటూ ఇక్కడ ఈవెనైతే ఇక పొమ్మని లేక పొగబెడుతున్నట్టే ఉన్నది లెక్క, అర్థమవుతుంది. పరిస్థితి చూస్తారైతే అంతే ఉంది తప్ప వేరే ఇంకేది లేదు. ఇక పక్కా తనని ఇంటికి పంపించే ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏమీ లేదు తెలుసా, అనుకోవడానికి కూడా ఏం లేదు. అన్ని పత్రికల్లో అదే కొండా వర్సెస్ కడియం అంటూ మొత్తం ఇక పెద్ద వార్త అయిపోయింది ఇది. ఇక మళ్ళీ ఒకటే పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళకి సంబంధం కాదు, ఇక ఒకటే పార్టీ వాళ్ళు. ఇంతకుముందు మళ్ళీ ఇద్దరు ఒకటే పార్టీలు ఉండొచ్చిర్రు, ఇంకో పార్టీలనే. నా శాఖలో కడియం పెత్తనం ఏందంటూ అయిపోయా, మళ్ళా పంచాది చురు. ఈ అక్క బీసీ మంత్రికి ఉన్నది కానీ గడికో పంచాయతీ ఉన్నది మీకు పాపం. ఒకసారి పొంగులేటితోని, ఒకసారి సీతక్కతోని, ఒకసారి ఇప్పుడు కడియం శ్రీహరితోని, గడికొక్కలతోని. ఏందో ఈ పంచాయతీ. మంత్రికి తెలియకుండా సమీక్ష చేసినందుకు ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ లేఖ. తన శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెత్తనం ఏందంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో సమీక్ష చేయడం తన నిర్లక్ష్యానికి గురి చేసి అవమానించడమేనంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనా పరిధిలో మంత్రి స్థాయిలో నిర్వహించాల్సిన సమీక్షను ఎమ్మెల్యే నిర్వహించడం మంత్రిగా తనకు తీరని అవమానమని, ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి తను కోరుకుంటున్నట్టుగా ఈ వార్త. అయితే ఇక్కడ చూడండి, ఇంకా మీరు అన్ని